అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీ లైక్ కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ మరింత ఎదగటానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ అయితే చేయండి. ఇంకా పొద్దున్నే లెగ్గానే పాప కోసం రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఈ రైస్ అయితే ఉడికే లోపుగా ఏంటంటే నేను క్యారెట్ అది కూడా కట్ చేసేసుకున్నా. ఇవాళ పాపకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మనం క్యారెట్ రైస్ని రకరకాలుగా చేయొచ్చు. దీన్ని క్యారెట్ పులావ్ అని కూడా అనొచ్చు అనమాట. అండ్ సింపుల్గా చేయొచ్చు. ఎప్పుడైనా ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టచ్చు. పిల్లలకే కాదండి, అప్పుడప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ విధమైన రైస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఒకేలా తిని బోర్ అయ్యే కంటే కూడా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా తింటూ ఉంటే మనకి తినే వంటలు బోర్ కొట్టకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే క్యారెట్ తీసుకుని తల తోక కట్ చేసుకుని ఇంకా దానిపైన ఉండే తొక్కనంతా పీల్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా క్యారెట్ని అయితే తురిమేసుకున్నా. ఈ తురుముకుండేది కూడా కొంచెం పెద్ద సైజు వైపు నుంచి తురుముకుంటే మనకి క్యారెట్ అన్నది పలుకుగా తగులుతూ ఉంటుందండి. మరీ మెత్తగా ఉన్న వైపు నుంచి అంటే మరీ సన్నగా ఉన్న వైపు నుంచి తురుముకుంటే మనకి పేస్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు క్యారెట్ అంత బాగోదు. మనకి ఎప్పుడైనా కానీ కొంచెం పలుక తగులుతూ ఉంటేనే బాగుంటుంది. అందుకోసం అనేసి నేను పెద్ద వైపు నుంచి తురుముకున్నాను. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నానండి. నేను పాప కోసం తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి తక్కువ చూపిస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ క్వాంటిటీలో చూడని. ఇంక ఈ లోపుగా గ్యాస్ కూడా అయిపోయింది. ఏంటి కుక్కర్ విజిల్ రావట్లేదు అని చూస్తూ ఉంటే గ్యాస్ అయిపోయింది అనమాట. ఇంకా మా వారిని పిలిస్తే ఇంకొచ్చేసి ఆయన గ్యాస్ బండ్ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. నేను ఇందులో జీడిపప్పు అలాగే ఒక పచ్చిమిరపకాయ అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయ చాలా ఘాటు ఉందని మా తీతశ్రీ పెద్ద ఘాటు అయితే తిందనమాట. ఇంకా తన కోసమేగా చేస్తున్నాను కాబట్టి ఇంకా అందుకని చాలా తక్కువ వేసాను. అదే మనం పెద్దవాళ్ళం తినేటట్టయితే కొంచెం ఇది స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా పాప కోసం కాబట్టి నేను స్పైసీ అనేది తగ్గించేసాను. ఇంక ఇప్పుడు కొత్తిమీర కూడా నేను కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నా. అన్నీ ఇలా రెడీగా పెట్టుకొని మనం వంట అనేది స్టార్ట్ చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ ఎక్కడెక్కడ సదిరేసుకుంటున్నా. ఎప్పుడప్పుడు నీట్గా తుడిచేసుకుని పెట్టుకుంటూ ఉంటేనే, లేదు అంటే కనుక తర్వాత చాలా ఎక్కువ పని అయిపోతుంది. అందులోనూ ఫీవర్ వచ్చి తగ్గాక అస్సలు బాడీ పెయిన్స్ అయితే మామూలుగా ఉండట్లేదు అనమాట. అసలు కింద కూర్చుని పైకి లెగలేకపోతున్నాను. ఇంకా అందుకని మళ్ళీ చాపింగ్ అయితే చాక్తో చేసేస్తున్నాను అనమాట. ఇంకా క్యారెట్ తురిమింది ఉంది కదండి, అదైతే కడిగేసుకుంటున్నా. అది కడిగేసి పెట్టుకోపోయాము అంటే కనుక ఎండిపోయి మళ్ళీ దాంతో ఒక అరగంట పావుగంట కుస్తీ పడాలి. ఇంకా అందుకోసం అనేసి అది అవ్వగానే అక్కడ అలా కడిగేసుకుని పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇంక ఈ లోపుగా మా వారు కొన్ని పాలు కాచి ఇమ్మన్నారు. ఇంకా ఆయనకైతే పాలు అయితే కాచి ఇచ్చేసాను. ఇంకా ఈ లోపుగా ఏంటంటే క్యారెట్ రైస్ కోసం అనేసి మూకిడి పెట్టుకుని మూకిడిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అలాగే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు వేసుకుని కొద్దిగా ఒక స్టార్ ఫ్లవర్ అండి, చిన్నది స్టార్ ఫ్లవర్ వేసుకుని అలాగే జీడిపప్పు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీరకలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనకి జీడిపప్పు బాగా వేగింది అనుకున్నాక అప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఆ తర్వాత మనం తురిమిన క్యారెట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని క్యారెట్ కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మరీ ఎక్కువ మగ్గకూడదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత రుచికి సరిపడగా అంటే క్యారెట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని అలాగే కొద్దిగంత పసుపు వేసుకుని మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఖచ్చితంగా పసుపు వేయాలండి. ఏ వంట చేసినా సరే పసుపు లేనిదే వంట చేయకూడదు అనమాట. ఇంకా అందుకోసమనే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఈ గ్యాస్ అయిపోతుందో ఏంటంటే రైస్ అనేది కొంచెం మెత్తగా ఉడికిపోయింది అనమాట. మనం ఇలాంటి రైస్లు అన్నవి చేయాలి అనుకున్నప్పుడు అన్నం అన్నది కొంచెం పలుగ్గా వండుకోవాలండి. ఎప్పుడు వండేదానికంటే కూడా ఒక పిసరు పలుగ్గా ఉంటేనే మనకి ఇలాంటి రైస్లు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. అదే కొంచెం కానీ మనకి అన్నం మెత్తగా అయిపోయిందంటే చూస్తున్నారుగా ఇలాగా అతుక్కుపోతూ ఉంటాయి అనమాట. అంత బాగోదు. అండ్ కాకపోతే నా చేతిలో కూడా ఏమీ కాదు, గ్యాస్ అయిపోయింది కాబట్టి నేను ఏమీ చేయలేను. ఇంక వాళ్ళకి ఇలా అయితే చేస్తానమాట. మీరు మాత్రం వండేటప్పుడు కొద్దిగా పలుకైతే ఉంచుకోండి. ఒక 2 నిమిషాలు
నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అన్నది తయారైపోయిందనమాట. ఇంకా ఆ రైస్ చల్లారనిస్తూ ఉంది. ఇంక ఈ లోపుగా నేను ఇక్కడంతా సదిరేసుకుంటున్నాను. ఈ లోపుగా పాపని కూడా లేపేసి రెడీ చేయాలన్నమాట. ఇవాళ శనివారం కాబట్టి తనకి సివిల్ డ్రెస్ అనమాట. ఇంకా ఇవాళ కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే రోజువారీ రెడీ చేసేదానికంటే కూడా ఇవాళ కొంచెం స్పెషల్గా రెడీ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. నేను తీర్థశ్రీని ప్రతి వారం ఒక్కొక్క డిఫరెంట్ వేలో జడ వేస్తూ ఉంటాను. వాళ్ళు మేడం రాగానే చూస్తుందంట, ఏం జడ వేసుకుని వచ్చో తీర్థశ్రీ చూపించు అని అయితే అడుగుతారంట. నాకు అలా భలే పిల్లల్ని అడుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అది ఇంటికి రాగానే చెప్తుంది అనమాట. ఇంకా తన్ని లేపే ముందుగా ఏంటి అంటే నేను పాలు కలిపేసుకుంటానండి. తను లేచే ముందుగానే పాలు కలిపి పెట్టుకుంటే తను లెగ్గానే పాలు ఇచ్చేస్తాను అనమాట. పాలు ఇవ్వగానే కాసేపు ఒక 5 నిమిషాలు ఆడుకుని ఇంకా స్నానంకి అయితే వచ్చేస్తుంది. ఇంకా లెగ్గానే ఇలా ఇచ్చేసాము అంటే టిఫిన్ కొంచెం తింటుంది. లేదు కనుక మనం కొంచెం లేట్గా ఇచ్చాము అంటే కనుక టిఫిన్ అన్నది ఇంకా ఏడిపించి తినేస్తుంది. టిఫిన్ అయితే సరిగ్గా తిందనమాట. ఇంకా మా వారు పాలు తాగేశారు కాబట్టి టీ తాగనన్నారు. ఇంకా అందుకోసం అనేసి నా ఒక్కదానికి ఇవాళ టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా వారు నాతో ఒక టీ తాగకపోతే ఏదో అనిపించింది అనమాట. ఇంకా మా పాప, చిన్న పాప, పెద్ద పాప కూర్చుని ఇలా తాగుతూ ఉన్నారు. ఇద్దరు ఎన్ని కవర్లు చెప్పుకుంటారో చూస్తున్నారుగా. ఇద్దరు డ్రెస్సులు కూడా ఒకటే. ఎప్పుడు కూడా నేను ఖచ్చితంగా నైట్ వేసిన, పగలు వేసిన, ఎప్పుడు వేసినా వాళ్ళిద్దరి డ్రెస్సులు అయితే మ్యాచ్ అయ్యేలా చూసుకుంటాను. లేదు డ్రెస్సులు మ్యాచ్ అవ్వలేదంటే కనీసం కలర్ అయినా మ్యాచ్ అయ్యేలా చూస్తూ ఉంటాను. ఇలా నాకు చాలా సరదా అనమాట. ఈ కోరికనైతే ఇలా తీర్చుకుంటూ ఉంటా. యాక్చువల్గా అయితే మా చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు ట్విన్స్ అనమాట. ట్విన్స్లో ఒక బేబీ మిస్క్యారేజ్ అయిపోయి ఇంకా బిందు పాప పుట్టింది. ఇంకా బిందు పాప పుట్టిన కాడి నుంచి కూడా వీళ్ళిద్దరికీ ఒకే రకం బట్టలు వేస్తూ ఆ ట్విన్స్ పుడితే ఎలాంటి సరదా తీర్చుకుంటానో ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కూడా అలాగే చేస్తున్నాను అనమాట. ఇంకా అది విషయము. ఇంక ఇద్దరు కూడా పాలు తాగేసి అలా సింక్లో గ్లాస్ అయితే వేసేస్తారు. ఇంకా అక్కడ పెడతాం కానీ అలాంటివి కానీ చేయరు అనమాట. ఇవి నేను చెప్పలేదు, వాళ్ళంతా వాళ్ళే చూసి నేర్చుకున్నారనమాట. ఇలా మనం చెప్పకుండానే పిల్లలు చూసి నేర్చుకుంటే ఐక్యూ ఉంది అంటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని అసలు కష్టపెట్టారనమాట మీ పిల్లలు. ఇంక ఈ లోపుగా ఏంటంటే నేను గీజర్ కూడా వేసేసాను. పాపలకి స్నానాలు కూడా చేపించేసాను. దీనికి ఇంకా లంచ్ బ్యాగ్ కూడా సదిరేసుకుంటున్నాను అనమాట. ఇంకా జీడిపప్పులు ఎక్కువయ్యి అంటా ఉంటే ఇంకా రైస్లో ఉండేటువంటి జీడిపప్పులన్నీ కూడా తీసివేస్తూ ఉన్నాను. మా తీర్థశ్రీకి జీడిపప్పు అంటే చాలా ఇష్టం, బాగా తింటుంది అనమాట. ఇంకా అలాగా ఇలాంటి రైసుల్లో వేసినప్పుడు కూడా ఇంకా ఇష్టంగా తింటుంది. ఇంకా అందుకే ఎక్కువ వేస్తూ ఉంటాను. అలాగే ఒక హెల్త్ డ్రింక్ అనమాట. ఈ హెల్త్ డ్రింక్ తాగటం వల్ల స్టమక్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. ఏ ఇబ్బంది లేకుండా, గ్యాస్ ఫామ్ కాకుండా అలా ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది. అలాగే కొన్ని జీడిపప్పు, అలాగే పిస్తా పెట్టేశాను, ఒక సున్నుండ పెట్టేశాను అనమాట. దానికి స్నాక్ బాక్స్ అయితే ఇలా ఇస్తూ ఉన్నాను. అండ్ ఇలా హెల్తీగా ఇస్తూ ఉంటానన్నమాట. అండ్ మీ లంచ్ బాక్స్లో మీ పిల్లలకి ఎలా పెడతారు అన్నది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా పెడుతూ ఉంటాను. ఇంకా 2 days నుంచి అయితే పువ్వులు పెట్టట్లేదు వాళ్ళ టీచర్ గారికి. ఎందుకంటే మా వారు పువ్వులు బయటికి వెళ్ళి అయితే తేలేదనమాట. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయాక బొమ్మలు ఇలా ఉన్నారనమాట. మా చిన్నది ఎందుకో నాకు భలే క్యూట్ అనిపించింది ఈ ఫ్రాక్లో. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ ఫ్రాక్లో మా పాప ఎలా బాగుందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇగోని చూస్తున్నారుగా, తనకి ఇవాళ ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే చేశాను అనమాట. అండ్ మీరు చూసినట్టయితే తన హెయిర్ అన్న చూసారా ఎంత షైనీగా ఉందో. అలా షైనీగా ఉండటానికి తన జుట్టు అంతా మంచి సాఫ్ట్గా ఉండటానికి నేనేం చిట్కాలు వాడతాను, తన హెయిర్కి ఏ విధమైన కేర్ తీసుకుంటాను అన్నది కూడా ఫర్దర్గా చెప్తాను. ఇంకా పాపని స్కూల్కి పంపించేసాం, మా టిఫిన్లు అయిపోయినాయి, మా చిన్నదాని టిఫిన్ అయిపోయింది. ఇంకా తనకి నిద్ర కూడా ఇచ్చేసాను, డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసాను. ఇంకా అంటులు అండ్ రాత్రి తోమిన అంట్లు, ఇంకా ఇప్పుడు తోవాల్సిన అంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవే కాదండి, ఇవన్నీ బట్టలు కూడా ఉన్నాయి. బట్టలు అవి కూడా ఉతికి ఆరేయాలన్నమాట. ఇవాళ అయితే చాలా పని ఉందండి. ఎందుకంటే ఇంత పని అండ్ ఫీవర్ వచ్చాక అస్సలు చేయలేకపోతున్నాను అనమాట. ఎలా అంటే ఇంకా చేతులు కూడా ఇలా ఫోల్డ్ చేయలేకపోతున్నాను, అంత పెయిన్స్ ఉన్నాయి. నాకనే కాదు, ఇప్పుడులో ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళందరికీ కూడా ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంత త్వరగా తగ్గట్లేదు.
కాదు. నాకు మా చిన్న పాప పుట్టినప్పుడు నేను వాటర్ అనేది తక్కువగా తీసుకున్నానండి. దానివల్ల నాకు మెల్లవి లాగేస్తూ ఉంటాయనమాట. ఇప్పటికి కూడా నాకు ఆ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. కొంచెం వాటర్ ఎప్పుడైనా తక్కువ తీసుకున్నాను అంటే ఇంకా ఆ రోజంతా మెల్లన్నవి లాగేస్తూ ఉంటాయి. ఇంకా ఈ ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం వాటర్ అనేది తక్కువ తీసుకున్నా. ఇప్పుడు ఆ మెడలు కూడా బాగా లాగేస్తే అదొక ప్రాబ్లమ్ అనమాట. అసలు మొత్తం ఒళ్ళంతా జబ్బులే అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే మాత్రం. ఇంకా అంట్లు సదిరేసుకున్నాను, అంట్లు కూడా తోమేసుకున్నాను. ఇవాళ ఏంటంటే బెండకాయ వేపుడైతే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా దానికోసం అనేసి బెండకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కోస్తున్నాను. యాక్చువల్గా అయితే కింద కూర్చుని కోసేదాన్ని అనమాట. నిలబడి కూడా కొయ్యలేకపోతున్నాను. ఇంకెక్కడ కనబడుతుందా కుర్చీ కనబడితే అక్కడ కూర్చుని పోతున్నా. అలా అయిపోయిందనమాట. ఫీవర్ వచ్చి తగ్గాక వచ్చింది కూడా ఎక్కువ రోజులు ఏం కాదండి బాబు. జస్ట్ ఇలా 9కి నైట్ 9కి ఫీవర్ అనిపించింది. ఇంకా సగం రాత్రి కాడ చూస్తే బాగా ఫీవర్ వచ్చేసిందనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే 104 ఉందనమాట. ఇంకా అంత ఫీవర్ వచ్చినప్పుడు మనం బాడీ మామూలుగా ఉండదనమాట. మనం ఆటే విందు. ఇంకా అలా అయిపోయిందనమాట. ఒక్క 2 డేస్ ఫీవర్‌కి నేను ఇప్పటికి కూడా నాకు ఇంకా అవ్వట్లేదనమాట. చేతుల్లో పనులు అవి చేసుకోలేకపోతున్నాను. ఇంకా అక్కడ అన్నీ కట్ చేసేసుకున్నాక అక్కడంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోపోతా ఉన్నాను అంటే కనుక తర్వాత ఎక్కువైపోతున్నాయి. ఇంకా నీరసంగా అనిపించిందని మా పాప నేను ఒక సున్నుండ సపక్కన పొట్టలో వేసామనమాట. ఇంకా రైస్ కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా చారు కోసం అనేసి చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నా. నేను చారు ఒక డిఫరెంట్‌గా పెడుతూ ఉంటానండి. ఎప్పుడైనా నాకు నోరు బాలేదు, ఇంకా అదోలా అనిపిస్తుంది, ఫీవర్ వచ్చినట్టు ఉంది అన్నప్పుడు ఇలాంటి రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్వీ కర్రీస్లో కూడా ఈ రసం అన్నది బాగుంటుందండి. నేనైతే దీనికోసం అనేసి బెండకాయ అలాగే టమాటా తీసుకున్నాను. లేదు మీకు కావాలంటే వంకాయ వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా కూడా చేయొచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి టమాటా బెండకాయ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంక ఈ నానేలోపుగా ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా పోపు కోసం అనేసి దంచేసుకుని పెట్టేసుకుంటున్నా. ఇలా ముందస్తుగానే వెల్లుల్లిపాయలు దంచుకొని పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. లేదు అంటే అప్పుడు నూనె పొయ్యి మీద పెట్టి ఎల్లుల్లిపాయ దంచుకోవాలి అంటే కనుక నూనె బాగా కాగిపోయి అంత రుచి ఉండదన్నమాట. ఎప్పుడైనా చూడండి, మనం ఏదైనా వంట చేయాలి అనుకున్నప్పుడు నూనె మరీ మసిలి కాగిపోకూడదు అనమాట. నూనె గోరువెచ్చగా అవ్వగానే అప్పుడే మనం వంట అనేది స్టార్ట్ చేస్తే కర్రీ అన్నది రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు బాగా కాకెక్కేదాకా నూనె ఉంచుకునేటట్టయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినవి చిట్కా ఫాలో అవ్వండి. చిన్న చిన్న చిట్కాలతోటి మనం చాలా మంచిగా కుకింగ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చారు కోసం అనేసి గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, పొట్టుమినపప్పు, జీలకర్ర వేసుకుని అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ రెప్పలు కూడా వేసుకుని, వెల్లుల్లిపాయ రెప్పలు కూడా బాగా వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని అవి ఒక 20% ఉడికాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కందిపొడి, అలాగే కొద్దిగా ఇంగవ, అలాగే చిటికెడంతా పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలని. ఇలా ఇవన్నీ పొడులు వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ఇది మగ్గేలోపుగా నేను చింతపండు నుంచి గుజ్జు కూడా తీసేసుకుంటున్నాను. ఈ చారు అన్నది చాలా బాగుంటుందండి. ఎన్వి కర్రీస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఏమైనా వేపుడులు అవి చేసుకున్నప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో, అలాగే మనకి జ్వరంగా అనిపించినప్పుడు కూడా ఈ రసం నోటికి కమ్మగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చింతపండు నీళ్ళతోటి మనకి పులుపుకి కావాల్సినంతగా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా బెల్లము, రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసుకుని చక్కగా మరగనివ్వడమే. ఇది చక్కగా మరిగినప్పుడు మంచి కమ్మట వాసన వస్తుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 20 నిమిషాలు మరిగిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చారు అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే నేను పోపు కోసం అనేసి బెండకాయ వేపుడు కోసం అనేసి మూకుడు పెట్టి మూకుడు వేడెక్కాక కచ్చాబచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆవాలు, పొట్టుమినపప్పు, జీలకర్ర వేసుకుని చక్కగా వేగాక పోపు అనేది బాగా వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుని మనం వదిలేయాలి. మూత కానీ సాల్ట్ కానీ ఇప్పుడే వేయకండి, ఎందుకంటే మూత పెట్టిన ఆ మూత ఆవిరికి
పట్టిన నీరు మొత్తం జారి జిగురు వచ్చేస్తుంది. అలాగే సాల్ట్ మీరు ముందు వేసిన జిగురు అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. జిగురు కానీ రాకుండా త్వరగా వేగిపోవాలి అంటే కనుక మూత కానీ సాల్ట్ కానీ వేయకండి. ఇంక ఈ లోపుగా నాకు రైస్ అయితే ఉడికిపోయింది అనమాట. రైస్ని అయితే వాష్ చేసుకున్నాను. చారుని ఒకసారి కలిపేసుకున్నా. చారు ఇంకొక 5 నిమిషాలు మరిగితే చారు అయితే రెడీ అయిపోతుంది అనమాట. బెండకాయ ముక్కలను కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు ఇంకొక 10 నిమిషాలు వేగాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నానండి. ఇలా మనం చక్కగా పసుపు కారం వేసుకుని వేపేసుకున్నాక లాస్ట్లో ఒక 10 నిమిషాల్లో దింపుతున్నాం అనగా అప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. ముందుగా సాల్ట్ వేసేసుకుంటే కనుక జిగురు వచ్చేస్తుంది, విడిపోతుంది అనమాట. ఇలా ఒకసారి బెండకాయ వేపుడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కారం వేసాను చూడండి, అదే ప్లేస్లో వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ వెల్లుల్లి కారంతో కూడా ఈ విధమైన వేపుడు చేసుకుంటే ఎంత బాగుంటుందో, చక్కగా నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఈ కూర కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఫీవర్లు వచ్చి తగ్గినప్పుడు ఇలాంటి వంటలే చేస్తూ ఉంటాను ఇంట్లో. లేదు నాకు ఎప్పుడైనా నోరు బాగోలేదన్నా చేస్తూ ఉంటాను. మా వారు అంటారు, నీకు నచ్చితేనో నీకు తినాలనిపిస్తానో ఇలా వండుతావు, లేదంటే మాత్రం నాకు నచ్చినట్టు నువ్వు వండమంటా ఉంటారనమాట. ఇంక ఇవాళ అయితే మా వారికి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి. ఇంకా మా వారిని చూస్తానికి ఆయన ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. వస్తూ ఇలాగా రొయ్యలు అయితే తెచ్చారు. ఈ టైగర్ రొయ్యలు అనమాట. ఇది గోదావరి రొయ్యని అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఎంత చూస్తూ ఉంటే నాకు ఇంత రొయ్య కూడా ఉంటుందా, ఇది అసలు ఉడుకుతుందా ఉడకదా అనేది సందేహం వచ్చింది. నేను టైగర్ రొయ్యలు తిన్నాను కానివ్వండి, మరీ ఇంత పెద్దగా అయితే కాదు. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారుగా ఈ సైజ్ మాత్రమే, కానీ చాలా పెద్ద రొయ్యలు కూడా ఉన్నాయి అనమాట. నాకు భలే అనిపించింది, కానీ ఒలిచేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది అనమాట. ఎందుకంటే మామూలు రొయ్య అనుకోండి, చిన్న రొయ్యి చక్కగా ఇలా ఒలవగానే అలా వచ్చేస్తుంది. ఇది అలా కాదనమాట, మొత్తం అంతా బిగుసిపోయి దానిపైన ఉన్న తొక్కు కూడా ఎంత గట్టిగా ఉందనుకున్నారు, చేతులు కట్ అయిపోయినాయి అనమాట. ఎన్ని చోటలు తగినాయో ఈ ఒలిచేలుపుగా. అక్కడ ఒలిపించుకుని వచ్చుంటే ఇంత బాధ లేకపోయాను. కాకపోతే నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చూపించుకుంటాననేసి ఆ అన్నయ్య గారేమో అక్కడ ఒలిపించకుండా తెచ్చారనమాట. యూట్యూబ్ ఏమో కానీ నేను ఇలాంటి ఆటలతో పడే హింస ఉంది చూసారు, మామూలుగా కాదనమాట. ఇంకా ఇలాగా వచ్చేసి దాని లోపల ఒక నరం ఉంటుంది అనమాట. అంటే అది రొయ్యి తిన్న వేస్ట్ అంతా ఆ నరంలోనే ఉంటుంది. ఆ నరం అంతా తీసేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చాలా గట్టిగా ఉందండి. ఇలా తోకకాడ ఇలా కట్ చేసుకుని ఈ తోకని ఇలా జస్ట్ నిదానంగా లాగితే దాని లోపల ఉండేటువంటి నరం అయితే వచ్చేస్తుంది అనమాట. దాన్ని పక్కన పడేసుకోవాలి. అలాగే ఎదరపక్క కూడా చిన్న నరం ఉంటుందండి, ఆ నరం కూడా తీసేసుకోవాలి. అప్పుడే మనం రొయ్యలు తింటే సేఫ్ అనమాట. ఏమి క్లీన్ చేయకుండా నరాలు ఉంచేసి కనుక మనం వండుకుంటే ఒక్కోసారి చూడండి రొయ్యలు తిన్నప్పుడు బాగోపోతామో, వామిటింగ్స్ అవటమో, వికారంగా ఉండటమో ఇలాంటివన్నీ అవ్వటానికి రీజన్ ఏంటి అంటే ఆ నరాలు శుభ్రంగా క్లీన్ చేసుకోపోవటం వల్లే అనమాట. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నా. అలాగే ఈ రొయ్యలు తలలతో కూడా పులుసు పెట్టుకుంటూ ఉంటారండి. ఇప్పుడైతే నేను ఇంకేం రొయ్యలు తలతో అయితే చేయలేదనమాట. నాకు ఇప్పుడు ఇవన్నీ చేసి దొల్చేటప్పటికి చాలా నీరసం వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ సింక్ అంతా 2-3 సార్లు తోముకుంటేనే కానీ ఈ రొయ్యల స్మెల్ అయితే పోదనమాట. ఎప్పుడైనా చూడండి ఎన్వి కనుక మనం కిచెన్లో క్లీన్ చేసుకున్నాము అంటే చాలా స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇలా రొయ్యలన్నింటినీ కూడా శుభ్రంగా పసుపేసి కడిగేసుకుని ఇలా ఆవిరిపెట్టి అయితే పక్కా పెట్టేసుకుంటున్నా. ఇలా ఆవిరిపెట్టి పెట్టుకుంటే కనుక మనకి రొయ్యలు అన్నవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అనమాట. అంటే ఒక వారం పాటు ఉంటాయి అనమాట. ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడితో వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.